మనము నిన్నటి వరకు 34 అధ్యాయం వరకు ఇని ఉన్నాం ఆదికాండములో. ఈ దినమున 35వ అధ్యాయంలో చూస్తే దేవుడు యాకోబు గారితో అంటారు, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యోసేపు ఎదుట నువ్వు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్తారండి. దేవుడు అలా చెప్పగా యాకోబు గారు ఏమంటారంటే, తన ఇంటి వారందరితో మన యుద్ధం అన్న అన్ని దేవతలను పారవేసి మనందరము శుభ్రపరచుకొని వస్త్రములు మార్చుకొని బేతేలునకు వెళదాము రండి అని చెప్తారు. ఎందుకు అని అనగా, శ్రమ దినమును నాకు ఉత్తరం ఇచ్చిన దేవుడికి నేను నాకు తోడై ఉన్నటువంటి దేవునికి బలిపీఠం అక్కడ కట్టాలని చెప్తారు. అలా వారు ఏం చేస్తారంటే, ఇక అన్ని దేవతలన్నింటినీ పడవేసి తమ చెవులకున్న పోగులను యాకోబునకు అప్పగిస్తారు. యాకోబు గారు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెడతారనమాట. అలా దాచిపెట్టిన తర్వాత వారు ప్రయాణం అయిపోతూ ఏం చేస్తారు, చుట్టూ దేవుని భయం వారిని ప్రతి పట్టణంలో ఉండిన గనుక వారు యాకోబు కుమారులను తరమలేకపోయారనమాట. ఇక అలా జరిగినప్పుడు యాకోబు గారు అతనితో ఉన్న జనులందరూ కనానులు అంటే లూజుకు అనగా బేతేలునకు వస్తారనమాట. అతడు తన సహోదరుల ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆ చోటికి ఏం పేరు పెడతారు, ఏల్ బేతేలను పేరు పెడతారనమాట. ఇక అలా పేరు పెట్టిన తర్వాత రిబ్కా దాది అయినటువంటి దెబోరా. రిబ్కా ఎవరండి? యాకోబు యోసేపు గారుల తల్లిదండ్రులు అనమాట. ఇస్సాకు గారు, రిబ్కా గారు. ఈ రిబ్కా దాది అయినటువంటి దెబోరా అనే ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయినప్పుడు బేతేలుకు దిగువనున్న సింధూర వృక్షం క్రింద పాతి పెట్టబడిద్ది అనమాట. దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడును. ఇక యాకోబు గారు పద్దనరామ నుండి వస్తూ ఉండగా దేవుడు అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాడనమాట. అప్పుడు దేవుడు అతనితో ఏమంటారంటే, నీ పేరు యాకోబు కదా, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్తారనమాట. ఇశ్రాయేలు అని పేరు మార్చడం జరుగుతుందనమాట. ఇలా పేరు మార్చడం జరిగిన తర్వాత ఇక అప్పుడు యెహోవా దేవుడు యాకోబు గారితో ఏమంటారంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహములు నీ వలన కలుగుతారు, రాజులను నీ గర్భవాసమున వస్తారు, ఇక అబ్రహాము ఇస్సాకులోకి ఇస్తానన్న దేశము నీకు ఇస్తాను, నీ తర్వాత నీ సంతానమును కూడా ఈ దేశమును ఇస్తానని అతనితో చెప్తారండి. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి పరమునకు వెళ్ళిపోతారనమాట. పరమునకు వెళ్ళిన తర్వాత ఇక యాకోబు ఆ స్థలానికి ఒక స్తంభం కట్టి, రాతి స్తంభం కట్టి దాని మీద నూనెతో పానార్పణము చేస్తారనమాట. ఇక దేవుడు యాకోబు గారితో మాట్లాడారు కాబట్టి ఆ చోటికి బేతేలను పేరు పెట్టారనమాట. అలా బేతేలు నుండి ప్రయాణం అయిపోయిన తర్వాత ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరంగా ఉన్నప్పుడు రాహేలు ప్రసవించే దినములు దగ్గరకు వస్తాయి. ప్రసవించే దినములు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె మరి ప్రెగ్నెంట్ కదా, ఇంకా నిండు నెలలు అయిపోయేసరికి ఇక మంత్రసాని అనిద్ది, అమ్మ భయపడమాక నీకు కుమారుడు కలుగుతాడు అని చెప్పిద్ది. ఇక ఆమె కుమారుని కానీ చనిపోయిద్ది అనమాట. ఇక ప్రాణం పోచుండగా ఆమె అనిద్ది, అతనికి పేరు బెనోని అనిద్దండి. బెనోని అంటే ఇంకా నా దుఃఖపుత్రుడు అని అర్థం. మనం కింద పుట్లో చూసుకోవచ్చు, కింద ఇనుపుట్లో. ఇక తండ్రి ఏమంటారు, అతనికి బెన్యామీను అని పేరు పెడతారనమాట. బెన్యామీను అనగా కుడి చేతి పుత్రుడు అని మనం అర్థం చెప్పుకోవచ్చు కింద ఇనుపుట్లో చూసి. అలాగే ఇక రాహేలు గారు మృతి పొందిన తర్వాత ఇక బెత్లెహేమును ఎఫ్రాతా మార్గమున ఆమెను పాతి పెడతారనమాట. యాకోబు గారు ఆ సమాధి మీద ఒక స్తంభాన్ని కట్టిస్తారు. అది నేటి వరకు కూడా రాహేలు సమాధి స్తంభంగా ఉన్నట్లు మనము చూడవచ్చు అనమాట. ఇంకా ఇశ్రాయేలు ప్రయాణమై మిగ్దల్ ఏదేరు కవతల తన గుడారము వేసుకుంటారు. ఇశ్రాయేల్ ఎవరండి? యాకోబు గారు. అలా గుడారం వేసుకున్నప్పుడు ఇక ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను ఎవరు? యాకోబు గారి కుమారుడు వెళ్ళి తన తండ్రి ఉపపత్తి అయిన బిల్హాతో శయనిస్తారనమాట. ఆ సంగతి ఇశ్రాయేలునకు వినపడింది. ఎంత తప్పు కదండి. అయితే ఇక్కడ మనము యాకోబు కుమారులు 12 మనము చూసుకోవచ్చు. యాకోబు జ్యేష్ఠ కుమారుడు ఎవరంటే రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను, వీరంతా లేయా కుమారులు. లేయా అనగా మొదటి భార్య. తర్వాత రాహేలు కుమారులు యోసేపు, బెన్యామీన్ అనమాట. తర్వాత ఇంకా మళ్ళీ మిగతా వాళ్ళు ఉన్నారు కదా, రాహేలు దాసి అయిన బిల్హా కుమారులు ఎవరనగా దాను, నఫ్తాలి. అలాగే లేయా దాసి అయిన జిల్పా కుమారులు గాదు, ఆషేరు. వీరు పద్దనరాములో యాకోబునకు పుట్టిన కుమారులు అనమాట. అబ్రహామును ఇస్సాకును పరదేశులై ఉన్న మమ్రేలో కిర్యతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చెను. అదే హెబ్రోను పట్టణము.
ఇస్సాకు బ్రతికిన దినములన్నీ నుండి 180 సంవత్సరములు బ్రతికాడనమాట. ఇక ఇస్సాకు కాలము నుండి వృద్ధుడై ప్రాణము విడిచి చనిపోతారు. చనిపోయిన తర్వాత తన పితరుల యొద్దకు చేర్చబడతారనమాట. అలా అతని కుమారులైన యోసేపు యాకోబు గారు ఇద్దరు కలిసి అతన్ని పాతి పెడతారనమాట. కాబట్టి ఈ 35వ అధ్యాయంలో మనము ఏం నేర్చుకున్నాము అంటే ఇశ్రాయేలుగా పేరు మారినట్లు మనము చూసి ఉన్నాము యాకోబు గారికి. మన జీవితంలో కూడా పేరు మార్చారు అంటే మనకి ఆశీర్వాదములు అనేవి దేవుడు అనుగ్రహిస్తున్నాడని మనము అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే యాకోబుగా ఉన్నప్పుడు అతని స్థితి ఎలా ఉంది, ఇశ్రాయేలుగా మారినప్పుడు అతని స్థితి ఎలా ఉందనేది మనము ఈ బైబిల్ గ్రంథంలో చూసి నేర్చుకోవచ్చు అన్నమాట. అలాగే మనము రక్షణ అనేటటువంటి బాప్తిస్మం ద్వారా పొందినప్పుడు మనము కూడా పేరు మార్చుకుంటాము. అలాగే అప్పటి నుంచి మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు, ఆశీర్వాదములు అనేవి దేవుడు మనందరికీ దయచేస్తారనమాట. కాబట్టి మనము పొందుకున్నటువంటి ఆ ధన్యతను అంతము వరకు నిలుపుకునే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.